వెల్కమ్ బ్యాక్. విశాఖపట్నం జిల్లా కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్ అభిషిక్త్ కిషోర్ ఆధ్వర్యంలో కీలక సమీక్షా సమావేశం కొనసాగుతుంది. ఆగస్టు 1వ తేదీన జరగనున్న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవ ఏర్పాట్లపై అధికారులు ప్రత్యేకంగా చర్చిస్తున్నారు. ఇప్పటికే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరు కానున్న నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లపై అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ సమావేశానికి హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు తదితరులు హాజరయ్యారు. మా కరెస్పాండెంట్ నరసింహ పూర్తి సమాచారం అందిస్తారు లైవ్ లో. నరసింహ, ప్రధాని వస్తున్న నేపథ్యంలో ఎటువంటి ఏర్పాట్లు చేశారు అక్కడ? థ్యాంక్ యూ శ్రీదేవి. ఏదైతే ఆగస్టు 1వ తేదీన ఏదైతే భోగాపురం ఎయిర్పోర్ట్ అంతర్జాతీయ ప్రమాణాలతో ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే నెలకొంది. ఇప్పటికే అధికారులు వారి ఏర్పాట్లలో నిమగ్నమై ఉన్నారు. అదేవిధంగా ఏదైతే విమానాశ్రయానికి అల్లూరు సీతారామరాజు పేరు కూడా పెట్టిన పరిస్థితి అయితే తెలిసిందే. అదేవిధంగా ఈ యొక్క ఎయిర్పోర్టుకు ప్రారంభోత్సవానికి ఏదైతే ప్రధాని నరేంద్ర మోడీ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. ఇప్పటికే అధికారులు అయితే వారి ఏర్పాట్లలో అయితే నిమగ్నమై ఉన్నారు. ఏదైతే ఎయిర్పోర్ట్ ఇరువైపులో కూడా వివిధ కళారూపాలు, అదేవిధంగా అరకు తదితర కళారూపాలు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే నెలకొంది. అదేవిధంగా ఏదేమైనా కూడా ఏదైతే ఉత్తరాంధ్ర కళ వాల్సిన నిజమైన పరిస్థితి అయితే ఆగస్టు 1వ తేదీన పూర్తయ్యేసరికి ఇది పూర్తి స్థాయిలో కూడా ఇది అందరికీ కూడా హర్షాభావం వ్యక్తం పరిస్థితి. ఒకవైపు రవాణా వ్యవస్థ తదితర అంశాలు బట్టి కూడా అందరికీ కూడా దీనికి ఎంతో ప్రాముఖ్యత సంతరించుకుందని చెప్పవచ్చు. అదేవిధంగా ఏదైతే విశాఖ జిల్లా కలెక్టరేట్లో 2 గంటల సేపు సుమారుగా 2 గంటల సేపు ఈ సమీక్ష సమావేశం సాగుతుంది. దీనికి హోంశాఖ మంత్రి వంగలపూడి అనితతో పాటుగా రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు, ప్రజాప్రతినిధులు కూడా ఈ యొక్క సమీక్ష సమావేశంలోని పలు అంశాలపై చర్చించారు. అదేవిధంగా ఒకవైపు ఈ నెల 28, 29 తేదీలోని ఉత్తరాంధ్ర కలపవలనేటువంటి శ్రీ వరలక్ష్మీ నరసింహస్వామి వారి గిరి ప్రదక్షిణ కూడా ఉండడంతో కూడా ఈ సమీక్షా సమావేశంలో కూడా ప్రస్తావించారు. ముఖ్యంగా భక్తులకు ఏ విధమైన ఆటంకం కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని కూడా ఒకవైపు కూడా ఏదైతే హోంశాఖ మంత్రి అయితే అధికారులకు సూచిస్తున్న పరిస్థితి నెలకొంది. ఏదేమైనా 32 కిలోమీటర్లకు గాను ఈ యొక్క ఏదైతే పాదయాత్ర భక్తులు అయితే చేస్తుంటారు. దీనిని 7 జోన్లుగా విభజించాడు. 7 జోన్లుగా విభజించి 28 సెక్షన్లుగా విభజించి ప్రతి జోన్కు కూడా అధికారులను, జీఎంసీ అధికారులు, పోలీసు అధికారులను కూడా ఏర్పాటు చేస్తున్నారు. అదేవిధంగా భక్తులకు ఏ విధమైన ఆటంకం కలగకుండా తదితర అంశాలపై కూడా ప్రాముఖ్యత విశాఖ నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంకరప్రతాప్ బాగ్చి కూడా పలు అంశాలపై కూడా ఈ యొక్క సమీక్ష సమావేశంలో చర్చించారు. ముఖ్యంగా ఏదైతే చిన్నపిల్లలకు తప్పడిపోకుండా ఒక జియో ట్యాగ్ను కూడా ఏర్పాటు చేసి భద్రతా ప్రమాణాల రీత్యా కూడా అన్ని వైపులా కూడా చర్యలు చేపడుతున్నట్లు తెలుస్తున్నాడు. అదేవిధంగా ఏదైతే ఈ యొక్క సమీక్ష సమావేశంలో కూడా ముఖ్యంగా ప్రధానంగా చూసుకుంటే ఈ అంతర్జాతీయ ప్రమాణాలతో ఏర్పాటు చేసిన ఏదైతే భోగాపురం ఎయిర్పోర్ట్ విషయంలో కూడా అత్యంత ప్రమాణాలతో ఏర్పాటు చేసిన ఈ యొక్క ఎయిర్పోర్ట్ విషయంలో కూడా అధికారులు అయితే వారి ఏర్పాట్లు కూడా ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఏదైతే విద్యుత్ దీపాలంకరణ, ఏదైతే మంచి నీటితో ఏర్పాటు చేసిన ఫాండ్ కూడా ఏర్పాటు చేశారు. దీన్ని కూడా ప్రాముఖ్యత సంతరించుకుందని చెప్పవచ్చు. అదేవిధంగా ప్రధాని నరేంద్ర మోడీ రానున్న నేపథ్యంలో 16,000 మంది గిరిజనులతో దింసామృత్యంతో వారికి ప్రధాని నరేంద్ర మోడీకి స్వాగతం పలికేందుకు కూడా అధికారులు కూడా నిమగ్నమై ఉన్నారు. దీనిపై కూడా ఇప్పటికే అధికారులు కూడా వారి ఏర్పాట్లు కూడా ఏదైతే రోడ్డు మౌలిక సదుపాయాల కల్పనకి కూడా ఇప్పటికే అధికారులు కూడా పూర్తిగా బందోబస్తు ఏర్పాట్లు, ట్రాఫిక్ క్రమబద్ధీకరణ, సభావేదిక ఏర్పాట్ల పట్ల కూడా వారి ఏర్పాట్లలో కూడా ముందస్తు చర్యల భాగంగా ఎప్పటికప్పుడు 24 గంటలు కూడా పనిచేస్తూ అధికారులు కూడా ఈ యొక్క భోగాపురం ఏర్పాటుపై కూడా పూర్తి సంసిద్ధత ఏర్పాటు చేసే విధంగా అధికారులు వారి ఏర్పాటు నిమగ్నమే ఉన్నారని చెప్పవచ్చు. శ్రీదేవి. థ్యాంక్ యూ నరసింహ.